హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే మరి పిల్లలు ప్రీవియస్ వీడియోలో ఆపరేషన్స్ ఆఫ్ ఇంటీజర్స్ లో మనం పార్ట్ 1 లో కంపారిజన్ అండ్ అడిషన్ గురించి మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేయడం జరిగింది మరి ఎవరైనా ఆ వీడియో చూడకపోతే మొట్టమొదట ఆ వీడియో చూడండి వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఈ వీడియో చూసినట్లయితే రిమైనింగ్ ఆపరేషన్స్ ఆఫ్ ఇంటీజర్స్ దట్ ఈస్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ గురించి ఈ పర్టికులర్ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ చేయడం జరుగుతుంది త్రూ ది స్లైడ్స్ మరి ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మరి వెల్కమ్ టు ది సిరీస్ బేసిక్ మ్యాథ్స్ ఏ టు జెడ్ ఫర్ ఆల్ క్లాసెస్ అండ్ ఆల్ ఏజెస్ మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం లెట్స్ సీ హియర్ ద ఫస్ట్ వన్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ అడిషన్ చూసాం కదా అడిషన్ నేర్చుకున్నట్టయితే సబ్ట్రాక్షన్ కూడా వచ్చినట్టే బాగా అడిషన్ ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఎన్ని ఎక్కువ సమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తారో అంత బెస్ట్ అవుతారు అదే మంత్రము లెట్స్ సీ ఇక్కడ మరి సబ్ట్రాక్షన్ ఏ విధంగా చూస్తాం చూడండి ఇంటీజర్స్ అంటేనే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి నెగటివ్ నెంబర్స్ ఉంటాయి ఇక్కడ చూడండి 5 - 3 చూడాలా బాగా అబ్జర్వ్ చేయాలా ఇది ఆపరేషన్ దిస్ ఈజ్ ఆపరేషన్ అంటే సబ్ట్రాక్షన్ ఆపరేషన్ చేస్తున్నాము ఇక్కడ అని అర్థం ఇది దిస్ ఈజ్ నాట్ ఏ సైన్ సో హియర్ 5 ఈజ్ 5 ఈజ్ పాజిటివ్ ఇంటీజర్ 3 ఈజ్ ఆల్సో పాజిటివ్ ఇంటీజర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ ఇక్కడ మనము సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ ఫస్ట్ నెంబర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ అది పక్కన పెట్టండి సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇంపార్టెంట్ దట్ వన్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది లెట్స్ సీ హియర్ 3 ఈజ్ 3 ఈజ్ పాజిటివ్ నెంబర్ కొంతమంది ఏమనుకుంటారంటే -3 కదా అనేసి నెగటివ్ అనేది ఇక్కడ మైనస్ అనేది ఆపరేషన్ మైనస్ ఈజ్ ఆపరేషన్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి అంటే 5 అనే పాజిటివ్ నెంబర్లో నుంచి 3 అనే పాజిటివ్ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం అఫ్ కోర్స్ ఇదంతా కూడా అవసరం లేకుండా మీకు తెలుసు 5 - 3 = 2 అని చేయగలుగుతారు మరి ఇది హోల్ నెంబర్స్లో నేర్చుకున్నాం ఎందుకంటే ఆల్ హోల్ నెంబర్స్ ఆల్సో ఇంటీజర్స్ సింపుల్గా మనం ఏం రాసేసాం 5 - 3 = 2 అని రాయవచ్చు అయితే మీరు ఈ విధంగా నెగిటివ్ కూడా సబ్ట్రాక్షన్ చేయాల్సి వస్తుంది అంటే దీన్ని మనం ఏం చేస్తామంటే దీన్ని అడిషన్ ఆఫ్ ఇంటీజర్గా మార్చుకోండి ఇంకా మీకు ఈజీ అనిపిస్తుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు చూడండి ఏ విధంగా మార్చుకుంటాం చూడండి 5 - 3 కదా 5 - 3ని జస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ 5 జస్ట్ చేంజ్ ది ఆపరేషన్ మైనస్ ఉన్నింది ప్లస్ రాసుకో ప్లస్ నెక్స్ట్ ఈ నెంబర్ ఏదైతే ఉందో దీని యొక్క సైన్ చేంజ్ దట్ ఈజ్ -3 చూడండి 5 + -3 ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం 5 + -3 చేయొచ్చు కదా 5 + -3 అంటే 5 అంటే మన పాకెట్లో ఉన్నటువంటి అమౌంట్ -3 అంటే ఏమి మనము ఇవ్వవలసినటువంటి వేరే వాళ్ళకు అప్పుగా ఇవ్వవలసినటువంటి అమౌంట్ మరి అమౌంట్ తిరిగి ఇచ్చేస్తే మన పాకెట్లో ఇంకెంత ఉంటుంది అమౌంట్ జస్ట్ 2 రూపీస్ దట్ ఈస్ 2 చూడండి ఈ విధంగా కూడా 2 వచ్చింది కదా సో మరి ఈ విధంగా చేయండి ప్రతిదాన్ని ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి మీకు ఈజీ అనిపిస్తుంది ఇవి మీరు చేస్తూ వెళ్ళారనుకోండి దీంట్లో మీరు ఒక లాజిక్ అనేది మీరే ఒక కనుక్కోగలుగుతారనమాట అదే ఈజీ అనిపిస్తుంది మీకు న్యూమరస్ ప్రాబ్లమ్స్ ఎన్నైతే మీరు చేస్తారో అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ పైన గ్రిప్ రావడం జరుగుతుంది చూడండి ఇక్కడ నేను రాయడం ఇక్కడ ఎక్స్ప్రెస్ కూడా చేయడం చూడండి సబ్ట్రాక్షన్ ఆఫ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ ఎప్పుడైతే పాజిటివ్ ఇంటీజర్ని మనం సబ్ట్రాక్షన్ చేయాలనుకుంటామో అప్పుడు ఏం చేయాలంటే అడిషన్ చేయండి యాడ్ ది ఆపోజిట్ అంటే మైనస్ ఉంది కదా ఇక్కడ దీన్ని ఏం చేయాలా ప్లస్గా మార్చుకోవాలి యాడ్ చేయాలి యాడ్ చేసి దీన్ని ఏం చేస్తాము దీనికి ఆపోజిట్ రాస్తావు ఇది యాక్చువల్లీ పాజిటివ్ నెంబర్ 3 ఇక్కడ ఏం రాసుకోవాలి నువ్వు -3 రాసుకోవాలి ఇక్కడ ఆపరేషన్ కూడా మైనస్ ఉంది కాబట్టి ప్లస్ చేసుకోవాలన్నమాట సో 5 + -3 = ఇట్ ఈస్ 2 చూడండి అంటే ఇక్కడ చూడండి చేంజ్ ది సబ్ట్రాక్షన్ టు అడిషన్ అండ్ యూజ్ ద నెగటివ్ ఆఫ్ ది సెకండ్ నెంబర్
అంటే పాజిటివ్ చేస్తున్నాం కాబట్టి పాజిటివ్ ఏం చేస్తాం, దీన్ని నెగిటివ్గా మార్చుకోవాలి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్స్ న్యూమరస్ ఎక్స్ప్లెయిన్ చేసే కొద్దీ మీకు ఇందులో మీనింగ్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి, -5 -3. ఇందాకనే చెప్పాను మనకు ఫస్ట్ నెంబర్తో సమస్య లేదు, సెకండ్ నెంబర్ దిస్ వన్. ఇది పాజిటివ్గా నెగిటివ్గా చూడాలి. ఇది కాదు, ఇది దిస్ ఈజ్ ఆపరేషన్, దిస్ ఈజ్ పాజిటివ్. సో పాజిటివ్ సబ్స్ట్రాక్షన్ చేస్తున్నామంటే ఈ మెథడ్ని ఫాలో అవుతాం. ఏం చేస్తాం, ఇక్కడ ఇది ప్లస్ చేసుకుంటాం. ఈ ఫస్ట్ ఉన్నటువంటి నెంబర్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకో -5. దీన్ని ఏం చేయాలి, నువ్వు నెగిటివ్ మార్చుకోవాలి. +3 ఏం రాస్తావు, నువ్వు -3 అని రాస్తావు. చూడండి, -5 -3 ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. రెండు నెగిటివ్ నెంబర్లు అడిషన్ చేసేటప్పుడు సేమ్ సైన్ రాసి, రెండింటికి ఉన్నట్టుంది -1 మైనస్ రాసి 5 + 3 8. నెక్స్ట్ లేదంటే మనం అప్పులాగా కూడా చూడొచ్చు అనమాట. -5 అంటే మనం ఇవ్వాల్సినటువంటి అప్పు, -3 అంటే మళ్ళీ ఇంకొక అప్పు చేసాం. మరి రెండు కలిపితే అప్పే కదా అవుతుంది. సో -8. నెక్స్ట్ చూడండి, -2 + 4. దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ పాజిటివ్. సో సైన్ చేంజ్ చేస్తాం, ఇక్కడ ఆపరేషన్ చేంజ్ చేస్తాం. ఫస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకో, మైనస్ బికమ్స్ ప్లస్ రాసుకోండి. +4 నెంబర్ రాస్తావు -4. సో -2 + -4 -6. ఓకే, 2 - 4 దీన్ని ఏం రాస్తాం, 2 + -4. 2 రూపీస్ ప్యాకెట్లో ఉంది, 4 రూపీస్ అప్పు చేసాం, అమౌంట్ ఇచ్చేస్తే ఇంకా ఇవ్వాల్సి వస్తుంది. సో అప్పు కాబట్టి -2. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఎన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తావో అంత బెస్ట్ అవుతావు, నువ్వు అంత బెస్ట్గా అవడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఏం ఇది అంటే సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ని సబ్స్ట్రాక్షన్ చేసేటటువంటి ప్రాసెస్ ఇది. ఒకవేళ నెగిటివ్ ఇంటీజర్ని సబ్స్ట్రాక్షన్ చేస్తాను అనుకోండి. చూడండి, సబ్స్ట్రాక్షన్ ఏ నెగటివ్ ఇంటీజర్. ఇక్కడ ఏం చేస్తామంటే చేంజ్ ది సబ్స్ట్రాక్షన్ టు అడిషన్. ఇక్కడ కూడా మైనస్ని ప్లస్గా మార్చుకోవాలి. అండ్ యూజ్ ది ఆపోజిట్ ఆఫ్ ది సెకండ్ నెంబర్. ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము, సెకండ్ నెంబర్ యొక్క ఆపోజిట్ సైన్, అంటే మైనస్ ఉంటే మైనసే ఉంటుంది కాబట్టి పాజిటివ్. నెగిటివ్ నెంబర్ని సబ్స్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి నెగిటివ్ కాకుండా ఏం రాయాలి, నువ్వు పాజిటివ్ రాసుకోవాలా. అండ్ 2 నెగటివ్ మేక్స్ ఏ పాజిటివ్. అంటే 2 నెగిటివ్స్ చూడండి ఎలాగా చెప్తా చూడండి. ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవడం కోసము ఇది ఒక ప్రిన్సిపల్గా ఫస్ట్ మనం సబ్స్ట్రాక్షన్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్, ఒకవేళ ఇది లేకోకుండా కూడా చేసేటటువంటి పద్ధతి కూడా తెలుసుకుందాం ఒకసారి. చూడండి, 5 - 3 ఇందాక చూసాం కదా, 5 - 3, 5లో నుంచి 3 సబ్స్ట్రాక్షన్ చేస్తే యూ గెట్ 2. క్లియర్. 5 - 2 అంటే ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చేసే ఇది ఈ నెంబర్ మాత్రమే. ఇది చూడండి పాజిటివ్ నెంబర్. ఈ పాజిటివ్ నెంబర్ ఏమైతే ఉంది, 3 ఉండింది 2 అయింది, ఒకటి డిక్రీజ్ అయింది. సో వాల్యూ చూడండి, 5 - 2 ఇదేమైతే ఉంది, 1 ఇంక్రీజ్ అవుతుంది, 1 ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ 2 becomes -1. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 becomes 1 అంటే ఇక్కడ సబ్స్ట్రాక్షన్ అంటే ఒకటి తగ్గింది అనమాట. ఇక్కడ 3 నుంచి 2 ఒకటి తగ్గింది. కానీ రిజల్ట్ చూడండి, రిజల్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి పెరిగింది. అలాగని 5 - 1 ఏమవుతుంది, ఇట్ వుడ్ బి 4. సో ద రిజల్ట్ వుడ్ బి 1 ఇంక్రీజ్. క్లియరా? సేమ్ నెంబరే. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇంకా కొంచెం తగ్గించాం. 1 becomes 0 అంటే ఒకటి డిక్రీజ్ అయింది, అప్పుడు చూడండి 5 - 0 ఈజ్ వాట్, ఇట్ ఈస్ 5. 5లో నుంచి 0 సబ్స్ట్రాక్షన్ చేస్తే 5 ఇట్ సెల్ఫ్ అదే వస్తుంది. ఇక్కడ చూడండి, అంటే ఇదేమైంది చూడండి, ఇక్కడ కూడా ఇది ఒకటి ఇంక్రీజ్ అవుతూ ఉంది. అంటే ఒక నెంబర్ నుంచి మనము ఇంకొక నెంబర్ని ఇలా డిక్రీజ్ చేసుకుంటూ సబ్స్ట్రాక్షన్ చేస్తే దాని యొక్క డిఫరెన్స్ ఏమైతే ఉంది, ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇదే ప్యాటర్న్, ఇది ఒక ప్యాటర్న్గా మనము ఇది ఫాలో అప్ అయినాం అనుకోండి. ఇక్కడ నుంచి మళ్ళా ఇంకొకటి తగ్గించాం, 0 కన్నా ఒకటి తక్కువ, 0 కన్నా నంబర్ లైన్ పైన చూడండి 0 కన్నా ఒకటి తక్కువ అంటే -1 అవుతుంది, ఒకటి ఎక్కువ అంటే +1 అవుతుంది. ఇంకా 0 కన్నా ఒకటి తక్కువ అంటే ఏం చేయాలా, -1. అంటే ఇక్కడ -1ని ఇది సబ్స్ట్రాక్షన్.
సబ్స్ట్రాక్షన్ చేస్తూ ఉన్నాం. నెగిటివ్ నెంబర్ని ఇక్కడ నుంచి నెగిటివ్ వస్తుంది చూడండి. నెగటివ్ నెంబర్ని ఇక్కడ ఏం చేస్తున్నాము? ఆపరేషన్ ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చేస్తూ ఉన్నాం. సో ఇదే ప్రాసెస్లో ఇక్కడ ఎట్లయితే ప్యాటర్న్ ఫాలో అయిపోయినామో ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి తగ్గింది కదా, 0 నుంచి ఇక్కడ ఒకటి తగ్గితే -1. సో ఇదే ప్యాటర్న్లో ఇక్కడ రిజల్ట్ కూడా ఏం కావాలా? +1 ఒకటి పెరగాలి. అంటే 5 తర్వాత ఏమొస్తుంది చెప్పండి? 6. 5 తర్వాత 6 వస్తుంది. అలాగనే మళ్ళీ -1 నుంచి మళ్ళీ ఇంకొకటి తగ్గించాము అనుకోండి, -2 అవుతుంది. నెక్స్ట్ దీని ప్రకారంగా ఇక్కడ ఏమవుతుంది? ఒకటి పెరగాల, రిజల్ట్ ఒకటి ఇంక్రీజ్ కావాలి డిఫరెన్స్. అంటే 6 + 1 7. నెక్స్ట్ మళ్ళీ ఒకటి డిక్రీజ్. సో ఇది ఏమవుతుంది? ఒకటి ఇంక్రీజ్ అవుతుంది 8. చూడండి, అబ్జర్వ్ చేయండి, క్లియర్గా చూడండి. సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఏ ఇక్కడ నుంచి ఏమైతే ఉంది అంటే నీకు సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఏ నెగటివ్ ఇంటీజర్. నెగటివ్ నెంబర్ని ఇంటీజర్ చేసేటప్పుడు సింపుల్గా నువ్వు ఏం చేస్తున్నావు అంటే 5కు 1 అడిషన్ చేస్తున్నావు అనమాట. 2 యాడ్ చేసేసారు, 5 + 1 సైన్తో పనిలే. అంటే 2 మైనస్లు ఉన్నాయనుకో, ఇట్లా ఇది ఆపరేషన్కు ఉన్నటువంటి మైనస్, ఇది నెగటివ్ నెంబర్కు ఉన్నటువంటి మైనస్. అదే ఇక్కడ 2 నెగటివ్ మేక్స్ ఏ పాజిటివ్, అది దాని అర్థం. ఇక్కడ 2 నెగటివ్స్ మేక్స్ పాజిటివ్ అంటే 5 మైనస్ ఆఫ్ అని చెబుతుంది. 5 మైనస్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? 5 + 1. ఈ రెండు అడిషన్ చేస్తూ ఉన్నావు, 5 + 1. అలాగే 5 మైనస్ ఆఫ్ -2 అంటే ఇదేమవుతుంది? 5. ఈ రెండింటిని అడిషన్ చేస్తావు, 5 + 2. మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది. అలాగే 5 + 3. క్లియర్? ఈ విధంగా నెగటివ్ ఇంటీజర్ని మనము సబ్స్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది. నేను చెప్పినటువంటి 2-3 పద్ధతులు ఏదో ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. నీకు ఏది బాగా అనిపిస్తుందో అది చెయ్యి. డైరెక్ట్గా నెగిటివ్ నెంబర్ని సబ్స్ట్రాక్షన్ చేస్తున్నావు అనుకో, 2 యాడ్ చేసేసి. ఫస్ట్ దానికి సైన్ చేంజ్ కాదు, ఇది +5 ఉంటే +5 అలాగే ఉంది. కానీ సెకండ్ నెంబర్ ఏమవుతుంది? -2 ఉంటే +2 అవుతుంది. ఎప్పుడు? సబ్స్ట్రాక్షన్ చేసేటప్పుడు, అడిషన్ కాదు, సబ్స్ట్రాక్షన్ చేసేటప్పుడు. క్లియరా? అర్థమవుతా ఉంది? మరి దీనికి సంబంధించి కొన్ని ఎక్సర్సైజులు చూద్దాం. కొన్ని ఎక్సర్సైజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెంబర్ లైన్కి వద్దాం, ఎందుకంటే కాన్సెప్ట్ వెంటనే మీరు కొద్దిగా ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్స్ చూడండి. 10 - 15. 10 - 15 ఇక్కడ పాజిటివ్ నెంబర్ని సబ్స్ట్రాక్షన్ చేస్తుంది. ఇది ఆపరేషన్ గుర్తుపెట్టుకోవాలి. సో అప్పుడు ఇది ఏమవుతుంది? 10 + -15 రెండు ఒకటి. 10 - 15 ఈజ్ నథింగ్ బట్ 10 + -15. అడిషన్ చేస్తే చూడండి, 10 రూపీస్ మన జోబులో ఉన్నాయి, 15 రూపీస్ మనం అంగట్లో అప్పు ఉన్నాం, మన డబ్బు మనకు ఇచ్చేస్తాం. ఇచ్చేసిన అప్పు తీరదు, ఇంకా అప్పు 5 రూపాయలు. అప్పు అంటేనే డెబిట్ అంటేనే మైనస్. సో ద ఆన్సర్ విల్ బి వాట్? ఇట్ ఈస్ -5. ఇట్లా చేయొచ్చు. లేదు, నేను ఇంకో మెథడ్ చెప్పాను కదా, 10 + -15 నువ్వు ఏం రాస్తావు? 2 భాగాలు చేసుకో, 2 అప్పులుగా రాసుకో. 5 రూపీస్ అప్పు ప్లస్ 10 రూపీస్ అప్పు. అప్పుడు ఏమవుతుంది? ఈ 10 రూపీస్ ఈ 10 రూపీస్ క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ -5. అట్లా కూడా రాసుకోవచ్చు. లేదు అంటే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఏం చేయాలా? ఇప్పుడు ఎప్పుడు కూడా చూడండి, 10, 15 ఇది పాజిటివే, ఇది పాజిటివే కదా. 10, 15 కంపారిజన్ చేస్తే 10 ఈజ్ <15. ఎప్పుడు కూడా లెస్ అంటే లేదంటే స్మాల్ మైనస్ బిగ్, ఆల్వేస్ మైనస్ నెగిటివ్ వస్తుంది అనమాట. చిన్న దాంట్లో నుంచి పెద్దది తీసేస్తే సబ్స్ట్రాక్షన్ చేసే రెండు కూడా పాజిటివ్ నెంబర్లే. ఏది? ఈ 10 పాజిటివే, 15 పాజిటివ్. ఈ విధంగా ఉన్నప్పుడు స్మాల్లో నుంచి బిగ్ సబ్స్ట్రాక్షన్ చేస్తే ఖచ్చితంగా నెగిటివ్ వస్తుంది, అది గుర్తుపెట్టుకో. మరి ఆన్సర్ న్యూమరికల్ ఏంపా అంటే నువ్వు బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ తీసేయి. 15లో నుంచి 10 సబ్స్ట్రాక్షన్ చేయి, 15లో 10 సబ్స్ట్రాక్షన్ చేస్తే 5. కానీ సైన్ ఏం చేయాలి ఇక్కడ మనం? మైనస్ రాయాలి, ఎందుకంటే స్మాల్లో బిగ్ సబ్స్ట్రాక్షన్ చేసేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత సెకండ్ వన్ చూడండి, -7 - 9. ఇక్కడ ఈ నెంబర్ ఇంపార్టెంట్ మనకు, ఇది ఆపరేషన్, ఇది 9 ఈజ్ పాజిటివ్ నెంబర్ని సబ్స్ట్రాక్షన్ చేస్తున్నామంటే అదొక అడిషనే అనే అర్థము. -7 ఇక్కడ ఆపరేషన్ మైనస్ బదులు ప్లస్ రాసుకుంటావు, అడిషన్ ఆపరేషన్.
ఈ 9 ఏం చేస్తామంటే -9 అని రాసుకుంటాం. చూడండి 7 రూపీస్ అప్పు ఉన్నావు, మళ్ళీ 9 రూపీస్ అప్పు చేసినావు, టోటల్ -16. ఈ విధంగా మనము సులభంగా చేయవచ్చు. ఎప్పుడు కూడా రెండు నెగటివ్లు అయితే అదే సైన్ రాస్తాము, ఆ రెండింటిని అడిషన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి థర్డ్ వన్ చూడండి, 8 - -6. ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చేస్తున్నది నెగటివ్ నెంబరు. నెగటివ్ నెంబర్ సబ్స్ట్రాక్షన్ చేస్తున్నామంటే నువ్వేం చేయాలంటే సైన్ ఇక్కడ మైనస్ ఉండేది ప్లస్ రాస్తావు, దాని మాదిరిగా కూడా అనుకోండి, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఏం చేయాలి, దీనికి సైన్ చేంజ్ చేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే 15 ఉంటే -15 రాస్తాం, అట్లనే -6 ఉంటే +6 రాస్తాం, అంతే సింపుల్. 8 + 6 = 14. సబ్స్ట్రాక్షన్ అన్నప్పుడు సైన్ చేంజ్ చేసేసేయండి, ప్లస్ రాయండి, సెకండ్ నెంబర్ను ఆపోజిట్ రాయండి, ఆపోజిట్ సైన్ రాయండి. పాజిటివ్ అయితే నెగిటివ్, నెగిటివ్ అయితే పాజిటివ్. ఇక్కడ అంతే. ఫోర్త్ వన్ చేయండి, -12 అలాగే రాస్తావు. ఇక్కడ చూడండి మైనస్ సైన్ ఉంది కాబట్టి ప్లస్ రాస్తావు, -5 ఉంది కాబట్టి +5 రాస్తావు, అంతే అయిపోయాయి. ఇక్కడ చూడండి -12 + 5. -12 అంటే 12 రూపాయలు అప్పు ఉన్నా, 5 రూపాయలు జోబిలో ఉంది, మన జోబిలో ఉన్నట్టు 5 రూపీస్ ఇచ్చేసినా కూడా ఇంకా 7 రూపీస్ అప్పు ఉంటుంది కాబట్టి -7. లేదంటే ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా, గుర్తు లేకోకుండా చూడండి, ఎప్పుడు ఒకటి నెగటివ్ ఒకటి పాజిటివ్ అయినప్పుడు గుర్తు లేకోకుండా చూడండి, 12 ఇది 5 సబ్స్ట్రాక్షన్ చేయి 7, మరి 12కు ఉన్నటువంటి సైన్ ఏది మైనస్, ఆ సైన్ రాసేస్తాం. ఈ విధంగా చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్. సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్. కేర్ఫుల్గా వాచ్ చేయండి, వీడియో రిపీట్ చేసుకొని చూడండి, జాగ్రత్తగా గమనించి నోట్స్ రాసుకోండి, ఎగ్జాంపుల్స్ స్టడీ చేయండి, మీకు ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు దీన్ని మనము నెంబర్ లైన్ పైన కూడా ఏ విధంగా చేస్తాం ఒకసారి తెలుసుకుందాం. చూడండి నెంబర్ లైన్ పైన. రైట్, ఫస్ట్ 5 - 3. 5 - 3 ఇక్కడ చూడండి, స్టార్ట్ అట్ ద ఫస్ట్ ఇంటీజర్ నుంచి స్టార్ట్ చేస్తాం. 5 + 5 అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, +5. దిస్ ఈజ్ నెక్స్ట్. సెకండ్ ఏం చేయాలా, మూవ్ లెఫ్ట్ ఫర్ ఏ పాజిటివ్. ఇది పాజిటివ్ నెంబరు, గుర్తుపెట్టుకోండి, ఇది ఆపరేషను, దిస్ ఈజ్ ఆపరేషన్, దిస్ ఈజ్ పాజిటివ్ నెంబర్. మూవ్ లెఫ్ట్ ఫర్ పాజిటివ్. ఇక్కడ పాజిటివ్ నెంబర్కి అయితే మనం ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ మూవ్ కావాలి. ఎంత ఉంటే అంత, 3 కాబట్టి 3 స్టెప్స్, 1 2 3. ఓకేనా? సో ఎక్కడికి వచ్చాం మరి మనము 2. సో 5 - 3 = 2. ఒకవేళ మూవ్ రైట్ ఫర్ సబ్స్ట్రాక్టింగ్ ఏ నెగిటివ్ అయితే ఏం చేయాలా, మనము రైట్ సైడ్ మూవ్ కావాలి. ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి అవసరం లేదు, ఇది ఈ రెండు మాత్రమే అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, స్టార్ట్స్ అట్ ది ఫస్ట్, -2 కాబట్టి -2. తర్వాత ఇది ఆపరేషను, ఇది 4 చూడండి, 4 ఈజ్ వాట్, 4 ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్. పాజిటివ్ నెంబర్ అంటే మళ్ళీ కూడా సెకండ్ స్టెప్పే, మూవ్ లెఫ్ట్ ఫర్ ది పాజిటివ్. లెఫ్ట్కి వెళ్తాం. ఎన్ని స్టెప్స్, 4 స్టెప్స్, 1 2 3 4. సో వేర్ వీఆర్ అట్ -6. దట్ ఈజ్ -6. నెంబర్ లైన్ కూడా రాసుకోండి, నెంబర్ లైన్ రాసుకొని నీట్గా రాసుకోండి. నెంబర్ లైన్ అనేది ఏమవుతుందంటే కాన్సెప్ట్ను మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఇలాంటి సమ్స్ కూడా మీరు కొన్ని మీరే చేయండి. తర్వాత ఒకవేళ నెగిటివ్ చూడండి, ఇప్పుడు చూడండి ఇక్కడ సబ్స్ట్రాక్షన్ సైన్ ఇది వచ్చేసి నెగిటివ్ నెంబర్. నెగిటివ్ నెంబర్ని సబ్స్ట్రాక్షన్ చేయాలన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తాము, 1 3. ఫస్ట్ ఏం చేస్తావు, స్టార్ట్స్ ఫ్రమ్ ది ఫస్ట్. 3 ఎక్కడ ఉంది, ఇక్కడ. రైట్. నెగిటివ్ కాబట్టి మూవ్ రైట్ ఫర్ సబ్స్ట్రాక్షన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి రైట్కి ముందు మూవ్ కావాలి. ఎన్ని స్టెప్స్ మూవ్ కావాలా, 2 స్టెప్స్, 1 2. ఓకేనా? రైట్. వేర్ వీఆర్ అట్ 5. దట్ ఈస్ ఈక్వల్స్ టు 5. నెక్స్ట్ చూడండి ఇక్కడ -2 -4. ఇక్కడ నెగిటివ్ నెంబర్ని సబ్స్ట్రాక్షన్ చేస్తున్నాం. ఫస్ట్ నెంబర్తో సంబంధం లే, అది పాజిటివ్గా నెగిటివ్గా ఏమి ఇబ్బంది లేదు, అది ఏది ఉన్నా కూడా ఎఫెక్ట్ కాదు. మనకు సెకండ్ నెంబర్ పాజిటివ్ నెగిటివ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. రైట్. నెగిటివ్ కాబట్టి ఫస్ట్ నెంబర్ -2 అక్కడ స్టార్ట్ చేస్తాం, ఇక్కడ నుంచి నెగిటివ్ కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, థర్డ్ స్టెప్ మూవ్ రైట్ సైడ్ మూవ్ కావాలి సబ్స్ట్రాక్షన్ చేసేటప్పుడు. సో ఎన్ని స్టెప్స్, 4 1 2 3 4. సో వేర్ వీఆర్ అట్ 2. సో ఆన్సర్ ఈస్ 2. ఈ విధంగా నంబర్ లైన్ ఉపయోగించి కూడా మనము
సబ్స్ట్రాక్షన్ చేయవచ్చు. శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తారో అంత బెస్ట్ అవుతారు. సో వీటిని మీరు హోంవర్క్గా చేయండి. నెంబర్ లేని అవసరం లేదు. మామూలు మెథడ్లోని ఇందాక నేను చెప్పాను కదా, ఆ మెథడ్స్లో వీటిని చేసే ప్రయత్నం చేయండి. తర్వాత జాగ్రత్తగా వీటిని నోట్ డౌన్ చేసుకోండి. ఇది 5th వన్ వచ్చేసి 0 - 6. 0 - 6 రైట్. నెక్స్ట్ ఇంకా కనబడుతున్నాయి కదా, రైట్, క్లియర్. నెక్స్ట్ చూద్దాం మల్టిప్లికేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్. మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్. ఇక్కడ వీటి మామూలుగా సైన్స్ మనం యూజ్ చేస్తాం. సైన్ రూల్ వాడేసి ఇది ఒకసారి వినండి, మళ్ళీ దీని మీనింగ్ కూడా చెప్తాను నేను, ఇబ్బంది ఏం లేదు. పాజిటివ్ నెంబర్ని పాజిటివ్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే రిజల్ట్ కూడా పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ నెంబర్ ఇంటూ పాజిటివ్ నెంబర్ గివ్స్ పాజిటివ్. చూడండి 3 పాజిటివ్ నెంబర్, 4 పాజిటివ్ నెంబర్, కాబట్టి మల్టిప్లికేషన్ 3 4 12, 12 ఆల్సో పాజిటివ్ నంబర్. తర్వాత నెగటివ్ నెంబర్ని నెగటివ్ నెంబర్తో మల్టిప్లై చేసామనుకో, నెగటివ్ నెంబర్ని నెగటివ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే పాజిటివ్ వస్తుంది. ఎందుకు వస్తుంది అనేది కూడా నేను ఇక్కడ చెప్తాను, మీరేమి ఇబ్బంది పడద్దండి. చూడండి ఫస్ట్ ఇది వినండి. -3 నెగిటివ్, -4 నెగిటివ్, ప్రోడక్ట్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక సైన్తో సంబంధం లేదు, 3 4 12 అని రాసి ప్లస్ రాస్తూ ఉంటాం, పాజిటివ్. ఓకేనా. పాజిటివ్ని మనం నెగిటివ్తో మల్టిప్లై చేసామనుకోండి, నెగిటివ్ వస్తుంది. చూడండి ఎగ్జాంపుల్ 3 ఈజ్ పాజిటివ్, 4 ఈజ్ నెగిటివ్. రెండింటిని మల్టిప్లై చేస్తే రిజల్ట్ 3 4 12 రాస్తావు, మైనస్ రాస్తావు, అంటే ఇది నెగిటివ్. అలాగే నెగిటివ్ నెంబర్ని పాజిటివ్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు కూడా నెగిటివ్ అనే వస్తుంది. అంటే ఈ రెండింటిలో అబ్జర్వ్ చేయండి, ఈ రెండింటిలో ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. ఒకటి పాజిటివ్ ఉండాలా, ఒకటి నెగిటివ్ ఉండాలి. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటే ఖచ్చితంగా ప్రోడక్ట్ ఆల్వేస్ నెగిటివ్. బట్ both are positive, product is positive. Both are negative, product is also positive. Okay na? చూడండి -3 is negative, 4 is positive and product is negative. ఓకేనా, క్లియరా? రైట్. ఇదంతా ఒకటి చూద్దాం. ఇది మనకు మామూలుగా తెలిసిందే, 3 4 12. ఇప్పుడు చూడండి పాజిటివ్ ఇంటూ పాజిటివ్, పాజిటివ్ అన్నాం, అవునా? ఇప్పుడు 3 4 అంటే చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రోడక్ట్ అంటానే రిపీటెడ్ అడిషన్. 3 4 లేదంటే 4 3s అని అర్థం. 3 4 టైమ్స్ అడిషన్ చేయాలని అర్థం. చూడండి 3 + 3 + 3 + 3 విచ్ ఈస్ 12. క్లియర్, పాజిటివే కదా. సో పాజిటివ్ ఇంటూ పాజిటివ్ ఈజ్ పాజిటివ్. క్లియరా? రైట్. అలాగనే ఇది చెప్తాను, ఇది చివరిలో చెప్తాను, మీకు ఇబ్బంది ఏం లేదు. ఈ రెండు చూడండి, పాజిటివ్ ఇంటూ నెగిటివ్, పాజిటివ్ ఇంటూ నెగటివ్ ఈజ్ నెగటివ్ అన్నాం, నెగటివ్. ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం మనం, 3 × -4. ఇందాక చెప్పినట్టుగా 3 - 4 అంటే -4ని 3 టైమ్స్ తీసుకో, అంతా ఒకటి. -4ని 3 టైమ్స్ తీసుకుంటే -4 ప్లస్ -4 ప్లస్ -4. మనకు అడిషన్ తెలుసు కదా. చూడండి అన్నీ నెగిటివ్ అయినప్పుడు ఆన్సర్ కూడా నెగిటివ్ వస్తుంది. అడిషన్లో చూసాం, అన్ని రిమైనింగ్ అన్ని అడిషన్ చేస్తాం. 4 + 4 + 4 విచ్ ఈజ్ నెగటివ్, చూడండి పాజిటివ్ ఇంటూ నెగిటివ్ ఈజ్ నెగిటివ్. నెక్స్ట్ నెగటివ్ ఇంటూ పాజిటివ్ ఈజ్ ఈక్వల్స్ టు నెగటివ్ అన్నారు, అవును కాదో చూద్దాం. -3 × 4, -3 × 4 అంటే ఇక్కడ -3ని మనము 4 టైమ్స్ తీసుకోవాలని అర్థం. -3ని 4 టైమ్స్ తీసుకుంటే -3 ప్లస్ -3 ప్లస్ -3 ప్లస్ -3. క్లియర్. సో అన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి మైనస్ రాస్తాం. 3 + 3 6, 6 + 3 9, 9 + 3 12 విచ్ ఈజ్ నెగిటివ్. అన్ని క్లియర్ అయినాయి కదా, అన్ని క్లియర్ అయినాయి. ఇది ఒక్కటి ఉంది, నెగటివ్ ఇంటూ నెగటివ్ పాజిటివ్ ఎట్లా అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా, క్లియరా? ఇది నోట్ డౌన్ చేసుకోండి. రైట్.
ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా నేను 5 into -2 5 into -2 ఓకేనా 5 into -2 ఏమవుతుంది 5 into -2 ఇందాకనే చూసాం పాజిటివ్ ఇంటూ నెగటివ్ ఈజ్ నెగటివ్ సో నెగటివ్ సైన్ రాస్తా 5 2s are 10 క్లియర్ ఇది తెలుసు ఇప్పుడు నేనేం చేశానంటే -2ని కాన్స్టాంట్గా ఉంచేసి ఇక్కడ 5 ఏదైతే ఉందో 5 వాల్యూని ఒకటి తగ్గిస్తూ వస్తాను డిక్రీజ్ చేస్తాను ఇక్కడ నుంచి ఒకటి డిక్రీజ్ చేసామనుకోండి ఏమవుతుంది ఇట్ విల్ బి 4 సో 4 into -2 is what it is -8 బాగా అబ్జర్వ్ చేయాలా ఇక్కడ ప్రోడక్ట్ ఏమేమి చూడండి -8 నుండి -10 నుంచి -8 అయింది అంటే నెంబర్ లైన్ పైన -10 ఇక్కడ చూడండి నెంబర్ లైన్ పైన ఇక్కడ -10 వస్తుంది -9 -8 అరౌండ్ హియర్ 0 అంటే 0కి ఏదైతే దగ్గర ఉంటుందో అదే పెద్దది -10 -8 కంపారిజన్ చేసామనుకోండి -8 ఈజ్ గ్రేటర్ దాన్ -10 లేదు అప్పు రకంగా చూసామనుకోండి 10 రూపాయలు అప్పు ఉండడం మేలా 8 రూపాయలు అప్పు ఉండడం మేలా 8 రూపాయలు అప్పు ఉండడమే గ్రేట్ కదా కాబట్టి -8 ఈజ్ గ్రేటర్ దాన్ -10 అంటే ఇక్కడ వాల్యూ ఏమైంది పెరిగింది -10 నుంచి -8 అయింది అంటే వాల్యూ ఇంక్రీజ్ అయింది ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 2 ఇంక్రీజ్ అయింది ప్లస్ 2 ఓకేనా క్లియరా రైట్ ఇప్పుడు చూడు ఈ విధంగా నేను ఇదే ప్యాటర్న్ని ఫాలో అవుతూ చెప్తా చూడండి నెక్స్ట్ మళ్ళీ ఇది ఇంకోటి తగ్గిస్తాను దెన్ ఇట్ వుడ్ బి 3 into -2 3 into -2 is what -6 మళ్ళీ వాల్యూ ఇంక్రీజ్ అయింది ఎంత ఇంక్రీజ్ అయింది అరౌండ్ 2 ఇంక్రీజ్ అయింది నెక్స్ట్ మళ్ళా తిరిగి ఇంకొకటి తగ్గిస్తాను దెన్ దిస్ విల్ బి 2 into -2 is equals to what it is -4 so again it is increased by 2 now see again ఇక్కడ మనం ఒకటి డిక్రీజ్ చేస్తే 1 into -2 1 into -2 is what -2 again 2 ఇంక్రీజ్ అయింది మళ్ళా ఇంకొకటి తగ్గిద్దాం దెన్ దిస్ విల్ బి 0 into -2 చదివాం కదా మనకు తెలుసు మనం హోల్ నెంబర్స్లోనే చేసాం 0తో దేన్ని మల్టిప్లై చేసినా కూడా 0 అగైన్ మళ్ళీ ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది ఎస్ ఇట్ ఈస్ ఇంక్రీజెస్ బై 2 అగైన్ మరి ఇక్కడ మనము ఇంకొకటి డిక్రీజ్ చేద్దాం తగ్గిద్దాం ఏమవుతుంది దిస్ విల్ బి -1 సో ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది కదా ప్యాటర్న్ అనేది మ్యాథమెటిక్స్లో ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతాం ఎలా ఇక్కడ మనం ఏం చేస్తున్నాము ఫస్ట్ నెంబర్ యొక్క వాల్యూని ఒకటి డిక్రీజ్ చేస్తుంటే సెకండ్ నెంబర్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటున్నా ఒక నెగిటివ్ వాల్యూ ప్రోడక్ట్ ఏమవుతుంది గ్రాడ్యువల్గా 2 ఇంక్రీజ్ అవుతుంది అదే విధంగా ఇక్కడ 2 ఇంక్రీజ్ అయితే దెన్ దిస్ విల్ బి వాట్ ఇట్ ఈస్ +2 చూడండి నెగిటివ్ నెంబర్ ఇంటూ నెగిటివ్ నెంబర్ వాట్ ఇట్ ఈస్ పాజిటివ్ నెంబర్ ఇంకోటి చూడండి కావాలంటే ఇలాగని ఇంకోటి డిక్రీజ్ చేసాం అనుకోండి -2 ఇంటూ -2 మళ్ళా ఒక 2 ఇంక్రీజ్ కావాలి 2 ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది దిస్ విల్ బి 4 సో దట్స్ వై నెగటివ్ నెంబర్ ఇంటూ నెగటివ్ నెంబర్ ఇంటూ నెగటివ్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఇట్ ఈస్ పాజిటివ్ ఓకేనా క్లియరా ఇది అర్థమైంది కదా వీటినే మనం సింపుల్గా మనం ఏం చదువుకుంటా ఉంటాం అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని కూడా చదువుకుంటూ ఉంటాం ఈ సైన్స్ రూల్ బాగా గుర్తుపెట్టుకోండి మీకు ప్రోడక్ట్ అనేది వెరీ 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 ఈజీ అవుతుంది అనమాట ఓకేనా రైట్ మరి ఇందులో కొన్ని స్పెషల్ కేసెస్ కూడా చూద్దాం కొన్ని స్పెషల్ కేసెస్ లెట్స్ సీ హియర్ సమ్ స్పెషల్ కేసెస్ అబౌట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ సి ఫస్ట్ వన్ చూడండి మల్టిప్లయింగ్ బై 0తో మల్టిప్లై చేస్తే ఇందాకనే చూసాం హోల్ నెంబర్స్కి ఎట్లనో తర్వాత మనకు ఇంటీజర్స్ కూడా అంతే ఎనీ ఇంటీజర్ ఇంటూ 0 ఈజ్ ఆల్వేస్ 0
ఎనీ నువ్వు ఏదైనా తీసుకో. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 5 into 0 is 0, -5 into 0 is also 0, 100 into 0 is also 0. ఇది నోట్ చేసుకోండి. సెకండ్ వన్ మల్టిప్లయింగ్ బై 1, మల్టిప్లయింగ్ బై 1, 1తో మల్టిప్లై చేసామనుకోండి ఎనీ ఇంటీజర్ ఇంటూ 1 ఈజ్ ఆల్వేస్ సేమ్ ఇంటీజర్, అదే ఇంటీజరే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ -7 into 1 ఈజ్ వాట్, -7. 8 into 1 ఈజ్ వాట్, ఇట్ ఈజ్ 8. ఓకేనా, రైట్. తర్వాత ఇంకొక మల్టిపుల్ ఇంటీజర్స్, ఇంపార్టెంట్ ఇది. మల్టిపుల్ ఇంటీజర్స్ ఉన్నాయనుకోండి, అంటే మల్టిపుల్ అంటే ఇప్పుడు మనం ఏం చూసాము 4 into -3, 2 ఇంటీజర్సే ఉన్నాయి. ఇది ఏమవుతుంది చెప్పండి, -12. అలాగే 8 into -3 అదేమవుతుంది మనకు -24. -4 into -6 నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ +20. ఇలా 2 ఇంటీజర్సే తీసుకుంటున్నాం. అలా కాకుండా మల్టిపుల్ ఇంటీజర్స్ లైక్ -5 into 6 into 2 అన్నామనుకోండి, ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి కదా, అలాంటప్పుడు మనకు సైన్ ఏది వస్తుంది అనేది చూద్దాం. చూడండి ఫస్ట్ ఏం చేయాలి మనం అంటే కౌంట్ ద నంబర్ ఆఫ్ నెగటివ్ ఇంటీజర్స్. అందులో నెగటివ్ ఇంటీజర్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. ఇప్పుడు దీంట్లో చూడండి ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ నెగిటివ్స్. ఒకవేళ ఈవెన్ నెంబర్ ఆఫ్ నెగిటివ్స్ ఉంటే ప్రోడక్ట్ ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది. ఇక్కడ 1 అనేది ఏమి, ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ కాదు కదా. ఒకవేళ ఆడ్ నెంబర్ ఏందనుకోండి, ఆడ్ నెంబర్ ఆఫ్ నెగిటివ్స్ ఉన్నాయనుకోండి, రిజల్ట్ విడ్ బి నెగటివ్. ఇక్కడ దీని యొక్క రిజల్ట్ ఏమవుతుందంటే మనకు నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే ఒకటే ఒకటి ఉంది కాబట్టి, 1 అనేది ఏమి, ఆడ్ నెంబర్. ఓన్లీ 1 నెగిటివ్ ఇంటీజర్ ఉంది కాబట్టి ఆడ్ నెంబర్ కాబట్టి, సో దీని యొక్క రిజల్ట్ వచ్చేసి నెగిటివ్ అవుతుంది. చూడండి 5 6 are 30, 32 are 60, -60. ఒకవేళ చూడండి ఇక్కడ ఒకవేళ ఈవెన్ తీసుకొని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ చూద్దాం, -3 into -1 into -2 into -4. ఈ విధంగా దీని యొక్క రిజల్ట్ చూద్దాం. చూడండి అన్ని ఈవెన్ నెంబర్సే, 1 అన్ని నెగిటివ్ నెంబర్సే, 2 3 4 నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. సో నెగిటివ్ నెంబర్స్ అనేటివి ఇక్కడ ఏమి ఈవెన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా, ఈవెన్ నెంబర్ ఆఫ్ నెగిటివ్స్ ఉన్నాయి కదా, కాబట్టి రిజల్ట్ ఏమొస్తుందంటే పాజిటివ్. ప్లస్ అని రాయవచ్చు, రాయకోకుండా ప్లస్ అని అర్థం. ఇప్పుడు రిజల్ట్ చూడండి 3 1 is 3, 2 4 are 8, సో 3 8 are 24. ఈ విధంగా రాస్తాం. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, -1 into -1 into -1 into 5. చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 1 2 3 నెగిటివ్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 3 నెగిటివ్ ఉన్నాయి కాబట్టి రిజల్ట్ వచ్చేసి మైనస్. ఎందుకంటే 3 అనేది ఏమి, ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ ఆఫ్ నెగిటివ్స్ గివ్స్ నెగటివ్ రిజల్ట్. ఈవెన్ నెంబర్ ఆఫ్ నెగిటివ్స్ గివ్స్ పాజిటివ్ రిజల్ట్. చూడండి 1 into 1 1, 1 into 1 is 1, 1 5 are 5, దట్ ఈస్ -5. సో ఈ విధంగా మరి మనము ఈ రూల్స్, సైన్ రూల్స్, కొన్ని స్పెషల్ కేసెస్, అలాగే మల్టిపుల్ నెగటివ్స్ గురించి నీట్గా రాసుకోండి, నోట్స్ రాసుకొని స్టడీ చేయండి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తావో అంత బెస్ట్ అవుతావు. ఓకేనా, కొన్ని ఇక్కడ మీకు హోంవర్క్గా ఇవ్వడం జరిగింది. వీటిని నోట్ డౌన్ చేసుకొని, వీడియో పాస్ చేసుకోండి, నోట్ డౌన్ చేసుకొని వీటిని చేయండి. ఓకేనా, క్లియరా? ఇప్పుడు నెక్స్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఏమి, నెక్స్ట్ ఆపరేషన్ ఈజ్ డివిజన్. డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్. డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్. మరి డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్లో కూడా మనకు సైన్ రూల్స్ ఉన్నాయి. సైన్ రూల్స్ సేమ్ ఇందాక మనము మల్టిప్లికేషన్కి ఏ విధంగా చూసామో సేమ్ టు సేమ్ ఉంటుంది. ఇక్కడ ఆపరేషన్ అక్కడ ఇంటూ ఉంటుంది, ఇక్కడ డివైడెడ్ బై ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి పాజిటివ్ అపాన్ పాజిటివ్. అపాన్ అంటే ఇక్కడ డివైడెడ్ బై అని అర్థం. పాజిటివ్ డివైడెడ్ బై పాజిటివ్ ఏమొస్తుంది, పాజిటివ్. ఎందుకంటే పాజిటివ్ ఇంటూ పాజిటివ్ పాజిటివ్ కదా. అలాగే పాజిటివ్ డివైడెడ్ బై పాజిటివ్ ఇస్ ఆల్సో పాజిటివ్. క్లియర్? రెండింటిని పోల్చుకోండి. ఎగ్జాంపుల్ చూడండి, 12 divided by 4, 12 is positive, 4 is positive, division is also positive. Next, negative divided by negative. Negative, ఇందాక చూసాం కదా, నెగటివ్ ఇంటూ నెగటివ్ ఏమవుతుంది మనకు, పాజిటివ్ అవుతుంది.
అలాగని ఇక్కడ నెగటివ్ డివైడెడ్ బై నెగటివ్ ఈజ్ పాజిటివ్. సో -12 ఈజ్ నెగటివ్, -4 నెగటివ్, రెండింటిని డివిజన్ చేస్తే +3 అంటే 12/3 చేస్తాం. 12ని 4తో డివిజన్ చేస్తే ఏమొస్తుంది మనకు 4 3 12. సో పాజిటివ్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ పాజిటివ్ డివైడెడ్ బై నెగటివ్ ఈజ్ వాట్? నెగటివ్. పాజిటివ్ divided by negative is equals to what? It is negative. చూడండి positive divided by negative result is negative. Okay na? Right. Negative divided by positive. Negative divided by positive is what? It is negative. Okay na? ఇది సేమ్ సిమిలర్గా మనకు ఈ మల్టిప్లికేషన్ ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అలాగనే ఉంటుంది. ఇక్కడ సారీ ఇక్కడ ఆపరేషన్ చూడండి, ఇక్కడ ఇంటూ ఉంది, డివైడెడ్ బై రాసుకోండి. ఓకేనా. ఇవన్నీ కూడా డివైడెడ్ బైనే. సో మల్టిప్లికేషన్ సైన్ రూల్స్ ఎలా ఉంటాయో డివైడెడ్ బై రూల్స్ కూడా అలాగనే ఉంటుంది. జస్ట్ మనం సైన్ కనుక్కుంటాం, మళ్ళీ డివిజన్ తెలుసు మనకు. 12ను 4తో డివిజన్ చేసినా 12ను 3తో డివిజన్ చేసినా రిజల్ట్ ఎంత వస్తుందని మనకు ఈజీగా తెలుసు. అలాగే ప్రోడక్ట్ అంతే, మల్టిప్లికేషన్ వస్తుంది కదా అందరికీ కూడా. ఇక్కడ సైన్ అనేది కనుక్కోవడం ఇంపార్టెంట్. ఆ సైన్ రూల్స్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాటిని అప్లై చేసినట్టయితే ఈజీగా వాటి యొక్క ప్రోడక్ట్ తర్వాత డివిజన్ మీరు చేయగలుగుతారు. అలాగే మరి కొన్ని స్పెషల్ కేసెస్ గురించి చూడండి. స్పెషల్ కేసెస్ వీటిని కూడా నీట్గా రాసుకోండి. ఓకేనా. ఫస్ట్ కేసు చూడండి, డివైడ్ బై 0. 0తో డివిజన్, మరి హోల్ నెంబర్స్లో కూడా చదివి వింటాం మరి. సో డివిజన్ బై 0 ఈజ్ అన్డిఫైన్డ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. 0తో మనము డివిజన్ చేయలేము, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. చూడండి 5 డివైడెడ్ బై 0. 5ని 0తో డివిజన్ చేసేకి అవుతుందా? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత డివైడింగ్ 0 బై నాన్ జీరో ఇంటీజర్. ఇక్కడ 0ని ఏదైనా ఒక నాన్ జీరో, 0ని మళ్ళీ 0 కాకోకుండా 1 2 3 -1 -2 దేంతో డివిజన్ చేసినా ఇట్ ఈస్ ఆల్వేస్ 0. ఇట్ ఈస్ ఆల్వేస్ 0. చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఒక యూనివర్సల్గా ఏమి ఇచ్చారంటే 0 డివైడెడ్ బై n. n అంటే ఇక్కడ అంటే ఏంపా అంటే n ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. n ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ 0 కాకుండా నువ్వు ఏ నెంబర్ అన్నా రాయి, ఇట్ ఈస్ ఆల్వేస్ గివ్స్ వాట్? ఇట్ ఈస్ గివ్స్ 0. దట్ ఈస్ ఎగ్జాంపుల్ చూడండి, 0 డివైడెడ్ బై 5 ఈజ్ 0. 0 డివైడెడ్ బై -5 సైన్తో కూడా సంబంధం లేదు ఇక్కడ, 0నే. ఎందుకంటే ఇక్కడ ఇది పాజిటివ్ నెగిటివ్ అనేం కాదు. 0 ఈజ్ నాట్ ఏ పాజిటివ్, 0 ఈజ్ నాట్ ఏ నెగిటివ్. కాబట్టి రిజల్ట్ వచ్చే 0 కూడా దీనికి సైన్ కూడా రాయాల్సిన అవసరం లేదు. 0 అని మైనస్ అని ప్లస్ అని రాసే పని లేదు. ఓకేనా. తర్వాత థర్డ్ వన్ చూడండి, డివైడింగ్ బై 1. 1తో డివిజన్ ఉంది చూడండి, 1తో డివిజన్. ఏ ఇంటీజర్ అయినా కూడా మనం 1తో డివిజన్ చేస్తే సేమ్ ఇంటీజర్ వస్తుంది. ఎట్లయితే మల్టిప్లికేషన్లో 7 × 1 ఈజ్ 7, అలాగని 7 డివైడెడ్ బై 1 ఈజ్ ఆల్సో 7. సేమ్ నెంబర్ రావడం జరుగుతుంది. డివైడింగ్ బై 1 ఎలా చేస్తాము? ఎనీ ఇంటీజర్ డివైడెడ్ బై 1 ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఇంటీజర్. ఫర్ ఎగ్జాంపుల్ -7 డివైడెడ్ బై 1 ఈజ్ ఈక్వల్స్ టు -7. మరి ఈ రూల్స్, తర్వాత సైన్ రూల్స్, స్పెషల్ కేసెస్ జాగ్రత్తగా రాసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి, నోట్స్ నీట్గా రాసుకోండి. డౌట్ వచ్చినప్పుడల్లా కూడా నోట్స్ చూడండి. ఎందుకంటే ప్రతిసారి మీరు వీడియో చూడాలంటే మీకు ఫోన్ అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికన్నా బెస్ట్ మెథడ్ ఏమంటే ఒకసారి కానీలేండి వీడియోను శ్రద్ధగా వినండి, నీట్గా నోట్స్ రాసుకోండి. నోట్స్ నీట్గా ఎప్పుడైతే మీరు రాసుకొని ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తారో, హోంవర్క్ ఎంత బాగా అయితే చేయగలుగుతారో, నోట్స్ను పదే పదే చదవగలిగితే మీరు మ్యాథమెటిక్స్లో బెస్ట్ అవుతారు. నాట్ ఓన్లీ దిస్ ఈజ్ బేసిక్ మ్యాథమెటిక్స్, మీకు సబ్జెక్టు కూడా వస్తుంది. మీకు సబ్జెక్టు కూడా చక్కగా నేర్చుకుంటారు. మరి వచ్చే విద్యా సంవత్సరంలో మ్యాథమెటిక్స్ క్లాస్లో ఏమవుతారు? మీరు బెస్ట్ అవుతారు, టాపర్స్ అయిపోతారు. ఓకేనా. సో ఇక్కడ ఏం చేయాలా? మరి దీనికోసం మనము కష్టపడాలంటే హోంవర్క్ చేయాలి. ఓకే. వీడియో జాగ్రత్తగా చూడండి, నోట్స్ రాసుకోండి, రిపీట్ చేసుకోండి, పదే పదే నోట్స్ చదవండి, మరి హోంవర్క్గా ఇచ్చినటువంటి సమ్స్ చేయండి. ఓకేనా. ఇవి మరి ఇంటీజర్కి సంబంధించి ఏం నేర్చుకున్నాం మనము? ప్రీవియస్ వీడియోలో కంపారిజన్ నేర్చుకున్నాం, అలాగే అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ నేర్చుకున్నాం,
మరి ఈ పర్టికులర్ వీడియోలో ఏం నేర్చుకున్నాం? సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్ కాన్సెప్ట్ను మీరు ఆ డ్యూరేషన్ బాగా చూడండి, ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేయండి. తర్వాత మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్, వాటి యొక్క సైన్ రూల్స్, కొన్ని స్పెషల్ కేసెస్, తర్వాత మల్టిపుల్ నెగటివ్స్ ఉన్నప్పుడు ఎలా చేస్తామని తెలుసుకున్నాం. అలాగని డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్, డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్లో సైన్ రూల్స్, తర్వాత స్పెషల్ కేసెస్ కూడా డిస్కస్ చేసాము. మరి అలాగే మీకు కొంత హోంవర్క్ ఇవ్వడం జరిగింది, హోంవర్క్ శ్రద్ధగా చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో గినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా, ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి బేసిక్ మ్యాథ్స్ A to Z ఫర్ ఆల్ క్లాసెస్ అండ్ ఆల్ ఏజెస్లో మరి నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. అంతవరకు సెలవు. గుడ్.